వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 15, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఐఎన్ఎస్ ఇన్స్ సుమేధ గురించి వివరాలు తెలపండి. సందర్భం: పశ్చిమ ఆఫ్రికా మరియు అట్లాంటిక్లకు భారత నౌకాదళం యొక్క మిషన్ ఆధారిత విస్తరణ కొనసాగింపుగా ఐఎన్ఎస్ సుమేధ నవంబర్ 13 నుంచి 10 తేదీలలో నమీబియాలోని వాల్విస్ బే వద్ద పోర్ట్ కాల్ చేసింది. ఈ పోర్ట్ కాల్ నమీబియాతో భారతదేశం యొక్క స్నేహపూర్వక సంబంధాలకు, సముద్ర సంబంధాన్ని పెంపొందించడానికి దాని నిబద్ధతకు నిదర్శనం. భద్రత మరియు స్నేహపూర్వక దేశాలతో సంఘీభావాన్ని ప్రదర్శించండి. వివరాలు: భారతదేశం మరియు నమీబియా ప్రజాస్వామ్యం, అభివృద్ధి మరియు లౌకికవాదం యొక్క సాధారణ విలువలను పంచుకునే వెచ్చని మరియు స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను ఆస్వాదించాయి. రెండు దేశాల మధ్య సహకారం మరియు సైనిక మార్పిడి కోసం అనేక ద్వైపాక్షిక ఏర్పాట్లు ఉన్నాయి. తన రక్షణ సహకారంలో భాగంగా భారతదేశం సంవత్సరాలుగా భారతదేశంలోని వివిధ సైనిక సంస్థలలో పెద్ద సంఖ్యలో నమీబియా సైనిక అధికారులకు శిక్షణను అందించింది. ఫ్రెండ్షిప్ నిర్మించడం మరియు స్నేహపూర్వక దేశాలతో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్ర సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఇండియన్ నేవీ యొక్క మిషన్లో భాగంగా ఇండియన్ నేవీ షిప్లను క్రమం తప్పకుండా మోహరిస్తారు. ప్రస్తుత పర్యటన స్నేహపూర్వక దేశాలతో భారతదేశం యొక్క సంఘీభావాన్ని నొక్కిచెప్పడానికి మరియు ముఖ్యంగా నమీబియాతో ఇప్పటికే ఉన్న స్నేహ బంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఐఎన్ఎస్ సుమేధ స్వతంత్రంగా మరియు ఫ్లీట్ కార్యకలాపాలకు మద్దతుగా బహుళ పాత్రల కోసం మోహరించిన సరియు తరగతికి చెందిన స్వదేశీ అభివృద్ధి చెందిన నావల్ ఆఫ్షోర్ పెట్రోల్ వెసెల్ నోపు లోయిన్స్ సుమేధ మూడవది. నౌకలో అనేక ఆయుధ వ్యవస్థలు, సెన్సార్లు, అత్యాధునిక నావిగేషన్ మరియు కమ్యూనికేషన్ సిస్టంలు మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఉన్నాయి. ఇన్స్ సుమేధ ఒక అడ్వాన్స్డ్ లైట్ కంబాట్ హెలికాప్టర్ను ఆన్బోర్డ్లో మోయగలదు. క్వశ్చన్ నెంబర్ 2. వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ గురించి వివరాలు తెలపండి. సందర్భం: నవంబర్ 13 న్యూఢిల్లీలో వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ ప్రాంతీయ కమిషన్ 33వ సదస్సు ప్రారంభ సమావేశానికి ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి డాక్టర్ సంజీవ్ కుమార్ బల్యాన్ అధ్యక్షత వహించారు. మొయిస్ ఎఫ్ఐడి తో సహా అనేక మంది ప్రముఖులు కార్యక్రమంలో మురుగన్ పాల్గొన్నారు. ఈ 4 మెనస్ రోజుల ఈవెంట్ నవంబర్ 13 నుండి 16, 2023 వరకు జరుగుతుంది. డాక్టర్ సంజీవ్ కుమార్ బల్యాన్ మాట్లాడుతూ ప్రకారం 69% మానవ అంటువ్యాధులు జంతువుల నుండి ఉద్భవించాయి. ఇది ఆహార భద్రత, ప్రజారోగ్యం మరియు జంతు సంక్షేమం మరియు యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ రంగాలలో పెరుగుతున్న డిమాండ్ను నొక్కి చెబుతుంది. రైతులకు అధిక నాణ్యత గల పశువైద్య సేవలను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం మొబైల్ వెటర్నరీ యూనిట్ స్థాపనలో చురుకుగా పాల్గొంటోంది. దీంతో పాటుగా నేషనల్ డిజిటల్ లైవ్స్టిక్ మిషన్ మన దేశ పశుసంపద మరియు పాడి పరిశ్రమలో డిజిటలైజేషన్ యొక్క గణనీయమైన సామర్థ్యాన్ని గుర్తించింది. భారత ప్రభుత్వం వన్ హెల్త్ అప్రోచ్ ఉపయోగించి పశువుల ఆరోగ్యం మరియు వ్యాధి నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేయడం ప్రారంభించింది. మరోవైపు భారత ప్రభుత్వం దేశంలోని అన్ని అర్హతగల పశువులకు కార్పెట్ వ్యాక్సినేషన్ ద్వారా ఎఫ్ఎండి మరియు బ్రూసెల్లోసిస్, పిటిఆర్ మరియు క్లాసికల్ స్వైన్ ఫీవర్ కోసం వ్యాధి నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేసింది. వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ గురించి అనేది 1924లో ఆఫీస్ ఇంటర్నేషనల్ డెస్ ఎపిజుటీస్ గా స్థాపించబడిన జంతు ఆరోగ్యంపై ప్రపంచ అధికారం. ఇది జంతు వ్యాధులపై సమాచారాన్ని ప్రదర్శకంగా వ్యాప్తి చేయడం, ప్రపంచవ్యాప్తంగా జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మరియు తద్వారా సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు మరింత స్థిరమైన ప్రపంచాన్ని నిర్మించడంపై దృష్టి సారించే అంతర్ప్రభుత్వ సంస్థ.
దీని ప్రధాన కార్యాలయం పారిస్లో ఉంది మరియు 183 మంది సభ్యులు ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 3 CITES రెడ్ సాండర్స్ కోసం రివ్యూ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్ RST ప్రక్రియ నుండి భారతదేశం తొలగించబడింది గురించి వివరాలు తెలపండి. వివరాలు: అంతరించిపోతున్న జంతుజాలం మరియు వృక్షజాలం సైట్స్ లో అంతరించిపోతున్న జాతుల అంతర్జాతీయ వాణిజ్యంపై స్థాయీ సంఘం యొక్క 77వ సమావేశం స్విట్జర్లాండ్లోని జెనీవాలో నవంబర్ 6 నుండి 10వ తేదీ వరకు 2023వ తేదీ వరకు జరిగింది. భారతదేశం 1976 నుండిలో ఒక పార్టీగా ఉంది. ఒక ప్రతినిధి బృందం నేతృత్వంలో 77వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో డా. ఎస్పీ యాదవ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ PT సైట్స్ మేనేజ్మెంట్ అథారిటీ ఇండియా పాల్గొన్నారు. ఇటీవల ముగిసిన సైట్స్ స్టాండింగ్ కమిటీ సమావేశం భారతదేశ వన్యప్రాణులు మరియు పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ ప్రయత్నాలకు ఒక పెద్ద ప్రోత్సాహాన్ని అందించిందని పంచుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మరియు కార్మిక మరియు ఉపాధి మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ అన్నారు. వన్యప్రాణుల చట్టం సవరణ ఫలితంగా సైట్స్ నేషనల్ లెజిస్లేషన్ ప్రాజెక్ట్ కేటగిరీ 1లో సైట్స్ చట్టం యొక్క స్థానం నిర్ధారించబడిందని శ్రీ యాదవ్ ఒక పోస్ట్లో తెలిపారు. 2004 నుండి భారతదేశం రెడ్ సాండర్స్ కోసం రివ్యూ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్ RST ప్రక్రియలో ఉందని మంత్రి చెప్పారు. మా సమ్మతి మరియు రిపోర్టింగ్ ఆధారంగా రెడ్ సాండర్స్ కోసం ముఖ్యమైన వాణిజ్య సమీక్ష నుండి భారతదేశం తొలగించబడిందని ఆయన అన్నారు. ఎర్రచందనం పండించే రైతులకు ఈ అభివృద్ధి పెద్ద ఊపునిస్తుందని శ్రీ యాదవ్ అన్నారు. 5 రోజుల సమావేశంలో శ్రీమతి నైమా అజీజ్ అధ్యక్షతన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కమిటీ వివిధ అంశాలపై చర్చించింది. ప్రధానంగా సైట్స్ సమ్మతి విషయాలు, వీటిలో చాలా భారతదేశానికి సంబంధించినవి. రెడ్ సాండర్స్ టేరోకార్పస్ సాంథలీనోస్ అధిక మార్కెట్ విలువ కలిగిన చెట్టు. ఇది ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలకు చెందినది. ఈ జాతులు 1994 నుండి సైట్స్ క్రింద అనుబంధంగా జాబితా చేయబడ్డాయి. ఈ జాతులు అక్రమంగా కోత మరియు అక్రమ రవాణా బెదిరింపులకు గురై సహజ అడవుల నుండి వాటి క్షీణతకు దారితీస్తున్నాయి. అయినప్పటికీ కృత్రిమంగా ప్రచారం, ప్లాంటేషన్స్ నుండి సేకరించిన ఎర్ర సాండర్స్ కలప చట్టపరమైన ఎగుమతిలో ప్రధాన భాగాన్ని కలిగి ఉంటుంది. రెడ్ సాండర్స్ జాతులు 2004 నుండి ఎక్కువ లేదా తక్కువ రివ్యూ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్ RST ప్రక్రియ కోసం జాబితా చేయబడ్డాయి. ఎర్రచందనం కోసం RTS ప్రక్రియను తొలగించడం వల్ల ఎర్రచందనం సాగు చేసే రైతులకు తోటల నుండి ఎర్రచందనం సాగు మరియు ఎగుమతి ద్వారా వారి ఆదాయం పెరుగుతుంది. సుస్థిర ఆదాయ వనరుగా మరింత ఎర్రచందనం చెట్లను పెంచడానికి రైతులను ప్రోత్సహించడంలో కూడా ఇది సహాయపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 4 రష్యా నుంచి శక్తివంతమైన యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ ఇగ్లాయస్ కొనుగోలు వివరాలు తెలపండి. రష్యా నుంచి శక్తివంతమైన యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ ఇగ్లాయస్ కొనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ వ్యవస్థ రాకతో భారత్, చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత రక్షణ దళాలకు మరింత బలం చేకూరనుంది. ఇగ్లాయస్ కొనుగోలు విషయంలో రష్యా, భారత్ మధ్య ఒప్పందం కుదిరినట్లు రష్యా వార్తా సంస్థ వెల్లడించింది. కాంట్రాక్టుపై రష్యా సంతకం చేసినట్లు తెలియజేసింది. ఆయుధాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని భారత్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొన్ని అత్యాధునిక ఆయుధాల కోసం విదేశాలపై ఆధారపడక తప్పడం లేదు. ప్రధానంగా రష్యా నుంచి అధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది. 2018 నుంచి 2022 వరకు భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో రష్యా ఆయుధాల వాటా 45% కాగా, ఫ్రాన్స్ ఆయుధాల వాటా 29%, అమెరికా ఆయుధాల వాటా 11%గా ఉంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇగ్లాయస్ యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ అవసరాన్ని భారత్ గుర్తించింది. ఏమిటి ఇగ్లాయస్? ఇది శత్రు దేశాల యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను కూల్చివేసే వ్యవస్థ.
ఒక వ్యక్తి గాని బృందాలు గాని ఆపరేట్ చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లను సులభంగా నెలకూల్చవచ్చు. క్రూయిజ్ మిస్సైళ్లు, డ్రోన్లను కూడా ఖచ్చితంగా గుర్తించి గాల్లోనే ధ్వంసం చేస్తుంది. ఒక్కో ఇగ్లాయస్ సిస్టంలో M42 మిసైల్, P522 లాంచింగ్ మెకానిజం, 9V866-2 మొబైల్ టెస్టు స్టేషన్ టెస్టు సెటుంటాయి. క్వశ్చన్ నెంబర్ 5 ఇండియా ఒపెక్ ఎనర్జీ డైలాగ్ గురించి వివరాలు తెలపండి. సందర్భం: భారత్-ఒపెక్ ఎనర్జీ డైలాగ్ యొక్క 6వ అత్యున్నత స్థాయి సమావేశం నవంబర్ 9, 2023న ఆస్ట్రియాలోని వియన్నాలోని ఒపెక్ సెక్రటేరియట్లో జరిగింది. ఈ సమావేశానికి ఒపెక్ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ ఘైస్ మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క గౌరవనీయమైన పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి మరియు గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి అయిన హర్దీప్ సింగ్ పూరి సహమధ్యక్షత వహించారు. ఇంధన మార్కెట్ల స్థిరత్వాన్ని నిర్ధారించడంలో అవసరమైన లభ్యత, స్తోమత మరియు సుస్థిరతను నిర్ధారించడంపై నిర్దిష్ట దృష్టితో చమురు మరియు ఇంధన మార్కెట్లకు సంబంధించిన కీలక సమస్యలపై సమావేశంలో బహిరంగ మరియు నిష్కపటమైన చర్చలు దృష్టి సారించాయి. పరిశ్రమ కోసం స్వల్ప, మధ్యస్థ మరియు దీర్ఘకాలిక దృక్పథాలపై ఇరుపక్షాలు చర్చించారు మరియు ప్రపంచ ఆర్థిక వృద్ధి మరియు ఇంధన డిమాండ్లో భారతదేశం యొక్క ముఖ్యమైన పాత్రను గుర్తించారు. 2022 నుంచి 2045 వరకు మధ్యకాలంలో 6.1% దీర్ఘకాలిక వృద్ధి సగటున మరియు అదే సమయంలో పెరుగుతున్న ప్రపంచ ఇంధన డిమాండ్లో 28% కంటే ఎక్కువ వాటాతో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని అంచనా వేసిన వరల్డ్ ఆయిల్ అవుట్లుక్ 2023ని పక్షాలు గుర్తించాయి. కాలం: భవిష్యత్ సహకారం కోసం మరిన్ని రంగాలను అన్వేషిస్తూనే నిర్మాతలు మరియు వినియోగదారుల ప్రయోజనాల కోసం నిరంతర సహకారం మరియు సంభాషణల అవసరాన్ని కూడా పక్షాలు గుర్తించాయి. క్వశ్చన్ నెంబర్ 6 సీ గార్డియన్ నావల్ వ్యాయామం గురించి వివరాలు తెలపండి. చైనా, పాకిస్తాన్లు ఉత్తర అరేబియా సముద్రంలో సీ గార్డియన్ నావికా విన్యాసాన్ని నిర్వహించాయి. ఈ వ్యాయామం నవంబర్ 11 నుండి 17 వరకు షెడ్యూల్ చేయబడిన వారి తొలి ఉమ్మడి సముద్ర గస్తీని కలిగి ఉంది. ఇది ఇండో-పసిఫిక్ సముద్ర భద్రతపై దృష్టి సారించి భారతదేశం US రెండు మంత్రుల సంభాషణ తర్వాత వస్తుంది. పాకిస్తాన్ ఇప్పటికే సభ్యదేశంగా ఉన్న కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ లో భారతదేశం పూర్తి సభ్యత్వాన్ని ప్రకటించింది. అండమాన్ సముద్రంలో రష్యా మరియు మయన్మార్ల మొదటి నౌకాదళ వ్యాయామం తర్వాత వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7 జైల్లో మొబైల్తో పట్టుబడితే 3 ఏళ్ల శిక్ష. కేంద్రం కొత్త ప్రతిపాదన వివరాలు తెలపండి. వివరాలు: నిబంధనలకు విరుద్ధంగా జైల్లో మొబైల్ ఫోన్లు వాడుతూ పట్టుబడిన వారికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. చట్ట విరుద్ధంగా ఖైదీలు, సందర్శకులు లేదంటే అధికారులు ఎవరైనా మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వాడినట్లయితే ఈ శిక్ష విధించాలని పేర్కొంది. నిషేధిత వస్తువులను ఆధీనంలో ఉంచుకున్నా, ఉపయోగించినా, జైల్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినా లేదంటే ఉన్నవాటిని తొలగించేందుకు సహకరించినా, ఖైదీలకు సరఫరా చేసేందుకు ప్రయత్నించినా శిక్ష విధించాలని ప్రతిపాదించింది. అలాగే ఇతర నేరాలను ప్రోత్సహించిన వారికి గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష, రూ.25,000 జరిమానా విధించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన నమూనా చట్టాన్ని, మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్ని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు పంపింది. జైలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పదేపదే నేరాలకు పాల్పడే వారికి 3 ఏళ్ల శిక్ష విధించే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరిచింది. ఖైదీ ఇప్పటికే అనుభవిస్తున్న శిక్షాకాలానికి అదనంగా దీన్ని చేరుస్తారు. కాలం చెల్లిన చట్టాల స్థానంలో అమల్లో ఉన్న 1894 1900 నాటి చట్టాల బదులు మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొత్త నమూనా చట్టాన్ని రూపొందించినట్లు కేంద్రం పేర్కొంది.
దీనిని రాష్ట్రాలు స్వీకరించి అమలు చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ నమూనా చట్టంలో మొత్తం 21 అధ్యాయాలు ఉన్నాయి. జైళ్లలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ఖైదీల ప్రవేశం, బదిలీ, బయటకు పంపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్గీకరణ, అత్యంత ప్రమాదకరమైన ఖైదీల నుంచి సమాజాన్ని రక్షించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళా, ట్రాన్స్ జెండర్ ఖైదీల విషయంలో చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాల గురించి వివరించారు. క్వశ్చన్ నెంబర్ 8. కల్తీ ఆహారం విక్రయిస్తే 6 నెలల కనీస జైలు శిక్ష. పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు. వివరాలు తెలపండి. వివరాలు: కల్తీ చేసిన ఆహారం పానీయాలను విక్రయిస్తే కనీసం 6 నెలల జైలు శిక్ష, రూ. 25,000 జరిమానా విధించాలని హోంశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. ఆహార కల్తీ వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుండడం, దానికి బాధ్యులకు పడే శిక్షలు నామమాత్రంగానే ఉండడంతో భాజపా ఎంపీ బ్రిజాల్ నేతృత్వంలోని కమిటీ ఈ సిఫార్సు చేసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. ప్రస్తుత సెక్షన్ల ప్రకారం గరిష్టంగా 6 నెలల శిక్ష, రూ. 1,000 వరకు జరిమానా విధించడానికి వీలుంది. కొత్తగా తీసుకురాబోతున్న భారతీయ న్యాయ సంహితలో కొన్ని శిక్షల కింద సామాజిక సేవను చేర్చడాన్ని స్థాయి సంఘం ఆహ్వానించింది. ఎలాంటి సేవను ఎంతకాలం పాటు చేయాలనేది నిర్దిష్టంగా తెలపాలని కోరింది. క్వశ్చన్ నెంబర్ 9. జీఈఎం పోర్టల్ గురించి వివరాలు తెలపండి. జీఈఎం పోర్టల్ ఆగస్టు 9, 2016న ప్రారంభించబడింది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల కోసం ఆన్లైన్ కొనుగోళ్లను సులభతరం చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ జేమ్ సేకరణ 2 లక్షల కోట్లను మించిపోయింది. వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ 2023-24లో కేవలం 8 నెలల్లో సాధించిన విజయాన్ని ప్రకటించారు. 2021-22లో సేకరణ విలువ 1.06 లక్షల కోట్లు రూపాయలు. గత ఏడాది ఇది 2 లక్షల కోట్లను అధిగమించింది. ప్రస్తుత ట్రెండ్తో ఈ ఏడాది సేకరణ 3 లక్షల కోట్లు రూపాయలు దాటవచ్చు. జేమ్ 63,000 పైగా ప్రభుత్వ కొనుగోలుదారుల సంస్థలు మరియు 62 లక్షల మంది విక్రేతలు మరియు సేవా ప్రదాతలను కలిగి ఉంది. క్వశ్చన్ నెంబర్ 10. వరకపొడిసెల ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభం గురించి వివరాలు తెలపండి. పల్నాడు జిల్లా ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ పథకం ఈ క్రింద 340.26 కోట్ల రూపాయలు వ్యయంతో చేపట్టనున్న వరకపొడిసెల ఎత్తిపోతల పథకానికి కీలక అటవీ, పర్యావరణంతో పాటు అన్ని అనుమతులు సాధించి నవంబర్ 15 పనులకు శ్రీకారం చుట్టనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. వరకపొడిసెల ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదీ జలాలను మళ్లించి వెనుకబడిన మెట్ట ప్రాంతాల ప్రజల కష్టాలు తీర్చనున్నారు. రాష్ట్రంలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్టు వరకపొడిసెల 4 పంపుల ద్వారా 281 క్యూసెక్కుల నీటి సరఫరా, 1.57 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 7 గ్రామాల్లోని 24,900 ఎకరాలకు సాగు నీరు, 20,000 మంది జనాభాకు తాగునీరు. ఇప్పటికే అటవీ ప్రాంతంలో పంప్ హౌస్ నిర్మాణానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, అటవీ, పర్యావరణ శాఖల నుండి కీలకమైన అనుమతులతో ఇక పనులకు శ్రీకారం. అనుమతులు: వన్యప్రాణి సంరక్షణ అనుమతులు సాధించిన తేదీ మే 19, 2023. అటవీ, పర్యావరణ అనుమతులు నవంబర్ 6, 2023. పైన పేర్కొన్న కీలక అనుమతులతో అన్ని అడ్డంకులు తొలగి పనుల ప్రారంభానికి సిద్ధమైన ప్రాజెక్టు 340.26 కోట్ల రూపాయలు వ్యయంతో వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 20,000 మంది జనాభాకు తాగునీరు అందించనున్నారు. క్వశ్చన్ నెంబర్ 11. ఆంధ్రప్రదేశ్లో అమలులోకి భూమి టైటిలింగ్ యాక్ట్ గురించి వివరాలు తెలపండి.
భూమి యజమాని మాత్రమే విక్రయాలు సాగించేలా రాష్ట్రంలో టైటిలింగ్ యాక్ట్ 2023 గత నెల 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి లభించిన ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఈ చట్టాన్ని అనుసరించి తీసుకోవాల్సిన చర్యలపై విడిగా ఉత్తర్వులు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని స్థిరాస్తుల వివరాలను శాశ్వత రిజిస్టర్, వివాద రిజిస్టర్, కొనుగోలు రిజిస్టర్లలో నమోదు చేస్తారు. భవిష్యత్తులో వీటిని పరిగణనలోకి తీసుకునే రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రత్యేక వ్యవస్థలు ఏర్పడతాయి. ఈ చట్టం ద్వారా భూ యజమాని హక్కులకు భద్రత లభిస్తుంది. ఈ ప్రక్రియలో పొరబాట్లు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించి నష్టపరిహారం అందజేస్తుంది. ప్రస్తుత విధానంలో భూమి ఉన్నా సరైన పాసు పుస్తకాలు, ఇతర హక్కుల పత్రాలు లేకనో, రికార్డుల్లో వివరాలు సరిగ్గా నమోదు కాకనో భూ యాజమానులు ఇబ్బంది పడుతున్నారు. భూములపై ఏ విధంగా హక్కులు సంక్రమించినా ఆ వివరాలను ఈ కొత్త చట్టాన్ని అనుసరించే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నమోదు చేయించుకోవాలి. సంబంధిత భూమిపై ఉన్న వ్యాజ్యాలు తదితర వివరాలన్నీ నమోదు చేయించటం తప్పనిసరి. టైటిల్ రిజిస్టర్లో ఎవరి పేరుంటే ఆ వ్యక్తే భూ యజమాని. పాత రికార్డులు, లింకు డాక్యుమెంట్లతో పనిలేదు. భూమికి యూనిట్ ఐడి నంబరు ఇస్తారు. వివాదాల పరిష్కారం జిల్లా, రాష్ట్ర ట్రైబ్యునళ్లలో. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును 2019 జూలై 29న శాసనసభ ఆమోదించింది. దీనిపై కేంద్రం వేసిన కొర్రీలకు రాష్ట్రం సమాధానాలు ఇచ్చి ఆమోదం పొందడానికి దాదాపు 4 ఏళ్లు పట్టింది. కొత్త చట్టం ప్రకారం భూ వివాదాల పరిష్కారానికి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో భూ ట్రైబ్యునళ్లు ఏర్పడతాయి. భూమి హక్కులను రిజిస్టర్ చేసే బాధ్యత ల్యాండ్ టైటిలింగ్ అధికారులదే. నోటిఫికేషన్ ఇచ్చిన అనంతరం నెల రోజుల్లో అభ్యంతరాలు రాని భూముల వివరాలను రిజిస్టర్ చేస్తారు. సర్వే నంబర్ల వారీగా ఎవరెవరికి ఎంత భూమి ఉందో నిర్ధారణ అవుతుంది. ఇది తాత్కాలికంగా టైటిలింగ్ రిజిస్టర్గా ఉంటుంది. ఈ జాబితాతో తుది నోటిఫికేషన్ జారీ చేసి స్థానికుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. 2 ఏళ్లలో అభ్యంతరాలు రాకుంటే ఆయా భూముల యజమానులను శాశ్వత హక్కుదారులుగా గుర్తించి రిజిస్టర్ బుక్లో నమోదు చేస్తారు. ఒకవేళ ఎవరైనా భూ వివాదాలపై సవాల్ చేయాలని భావిస్తే జిల్లా, రాష్ట్ర ట్రైబ్యునళ్లకు మాత్రమే వెళ్లాలి. రాష్ట్ర ట్రైబ్యునల్ తీర్పుపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 12. టోకు ధరలు వరుసగా 7వ నెల ప్రతిద్రవ్యోల్బణ స్థితిలోనే కొనసాగాయి. వివరాలు తెలపండి. పరిచయం. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 5% కంటే కొంచెం ఎక్కువ నుండి అక్టోబర్లో 4 నెలల కనిష్ట స్థాయి 4.87కి క్షీణించింది. టోకు ధరలు వరుసగా 7వ నెల ప్రతిద్రవ్యోల్బణ స్థితిలోనే కొనసాగాయి. అక్టోబరులో టోకు ధరల ద్రవ్యోల్బణ సూచి WPI 0.52%గా నమోదైంది. ఆహార పదార్థాల ధరలు దిగిరావడం ఇందుకు కారణమైంది. ముఖ్యాంశాలు: తగ్గుతున్న కూరగాయల ధరలు. కూరగాయల ధరల పెరుగుదల 3.4% నుండి 2.7కి తగ్గింది. ఇది మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడానికి దోహదపడింది. వినియోగదారుల ఆహార ధరల ద్రవ్యోల్బణం 6% వద్ద దాదాపుగా మారలేదు. 2. నాన్ ఫుడ్ ఐటమ్స్లో బేస్ ఎఫెక్ట్స్ మరియు డిసెలరేషన్. గత ఏడాది అక్టోబర్ నుండి రిటైల్ ధరలు 6.8% పెరిగినప్పుడు ప్రధాన ద్రవ్యోల్బణం రేటును తగ్గించడంలో పాత్ర పోషించింది. సేవలు, దుస్తులు, పాదరక్షలు, ఇంధనం మరియు కాంతి వంటి ఆహారేతర వస్తువుల ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. 3. ఇంధనం మరియు కాంతి. ఎల్పిజి సిలిండర్ ధర తగ్గింపుతో ఇంధనం మరియు లైట్ ఖర్చులు గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే 0.4% తగ్గాయి. 4. గ్రామీణ మరియు పట్టణ ద్రవ్యోల్బణం. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 5.33% నుంచి 5.1కి తగ్గింది. పట్టణ కుటుంబాలు ద్రవ్యోల్బణంలో స్వల్ప పెరుగుదలను చవిచూసి 4.65కి చేరుకుంది. 5.
మంత్ ఆన్ మంత్ బేసిస్ నెలవారీగా వినియోగదారుల ధరలు 0.65% పెరిగాయి. ఆహార ధరలు 1.06% పెరిగాయి. పట్టణ ఆహార ధరలు 1.14% పెరిగాయి. ఆర్బీఐ యొక్క వైఖరి మరియు భవిష్యత్తు అవుట్లుక్. ఆర్బీఐ త్వరలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదు, ముఖ్యంగా ఆహార ధరల కారణంగా. 4% నుంచి 6% పరిధిలో ద్రవ్యోల్బణ ముద్రణలతో సంతృప్తి చెందకుండా దాని 4% లక్ష్యం చుట్టూ ధరల స్థిరత్వంపై దృష్టి పెట్టడానికి ఆర్బీఐ కట్టుబడి ఉంది. నిర్దిష్ట ఆహార ధరల కదలికలు. తృణధాన్యాలు, మాంసం, చేపలు మరియు పాల ద్రవ్యోల్బణం 6.44% తగ్గుదల మరియు సుగంధ ద్రవ్యాలలో తగ్గుదల మిగిలిన 22.8% వద్ద కొంత ఉపశమనం పొందింది. ఏది ఏమైనప్పటికీ పప్పులు మరియు గుడ్లు వంటి కీలకమైన ప్రోటీన్ మూలాల ధరలలో త్వరణం, పండ్లు మరియు చక్కెర ధరల పెరుగుదలతో పాటు ఈ లాభాలను భర్తీ చేసింది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @NareshAcademy 5509. Thank you one and all.